నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ప్రస్తుతం రిటైర్ ఉద్యోగులు రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్న కామన్ పాయింట్ ఏంటంటే, బేసిక్ గా రిటైర్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే అందాల్సిన ఉద్యోగులకి అందాల్సిన బెనిఫిట్స్ అందాలంటూ కూడా వాళ్ళు గత పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేశారు. పలు సభల్లో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు అరెస్టులకు గురైన పరిస్థితి, అసెంబ్లీ ముట్టడికి కూడా వెళ్ళిన పరిస్థితి, కనీసం దీని మీద చర్చకు కూడా గవర్నమెంట్ తెరలేపే పరిస్థితి లేదు. సో వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇప్పుడు సో వీళ్ళందరికీ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే రిలీజ్ కావాలో వాటి గురించి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే మీకు ఎంత దాదాపు 70 లక్షల దాకా రావాలి. ఏంటంటే బేసిక్ గా మీ పైసలే కదా, మీ పైసలు మీకు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర లేవంటున్నారు కదా, మా ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. మీకు అనిపిస్తుంది అంటే ఈ పైసలు ఏమైనా డైవర్ట్ అయినాయి అంటారా? అదే కాగ్ రిపోర్ట్ ప్రకారం డైవర్ట్ అయినట్టు మనకి ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు రేణుకా చౌదరి డిమాండ్ ఏం లేదు, మా పైసలు మాకు ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఒక్కసారి బక్కా జాక్సన్ గారితో కూడా మాట్లాడదాం. అంటే ఇప్పుడు మళ్ళీ రేణుకా చౌదరి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నారు. అంటే బేసిక్ గా మీ డిమాండ్ గతం నుంచి కూడా ఒకటే, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇవ్వాలని. కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు, మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవును, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వము ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దీన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవాటికి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ మేము 1వ తారీఖు వరకు జీతాలు ఇస్తాము, ఇవాటి వరకు 6 డిఏలు మొత్తం పెండింగ్ డిఏలు మొత్తం ఇచ్చేస్తాము, రిటైర్డ్ పైసలు మేము ఇమ్మీడియట్ గా నెల రోజుల్లోనే ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు ఇవ్వకుండా ఇప్పటికి 50 మంది మరణించిండ్రు. ఇవాళ ఇక కాంగ్రెస్ అధిష్టానంతో మాకు పని. ఇక్కడ నాయకులు మోసం చేసిండ్రు, ఇక్కడ మనం దగా చేసిండ్రు. ఇవాళ ఒక 1000 మంది దవాఖానలో అడ్మిట్ అయిన పరిస్థితి. కాబట్టి మాకు వేరే పరిస్థితి లేదు. గవర్నర్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోవట్లేదు కదా, గవర్నర్ సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు 5 సార్లు గవర్నర్ కలవడం జరిగింది దీని మీద. ఈ రోజు గవర్నర్ తోనే మాకు పని మాకు. అందుకనే ఇలా అందులో భాగంగానే గవర్నర్ పట్టించుకుంటారు, ముఖ్యమంత్రి పట్టించుకుంటారు, మంత్రులు కేబినెట్ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ నాయకుల ఇంట్లో ముట్టడి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా అధిష్టానంతో పనిచేసేటువంటి రేణుకా చౌదరి గారి ఇల్లు ఇది. ఆమె ఇల్లు ముట్టడి చేయడానికి వచ్చినాం. మా పైసలు మాకు ఇచ్చేంత వరకు, ఎందుకంటే వీళ్ళని చూసి మేము ఓట్లు వేసినాం. ఇక్కడ జానారెడ్డి గారిని కానీ రేణుకా చౌదరి గారిని కానీ వీళ్ళని చూసి ఓట్లు వేసినాం. కానీ ఇలా వాళ్ళు టీడీపీకి వచ్చిన వాళ్ళ బతుకొచ్చిన చూసి మేము ఓటు వేయలే. ఇక్కడ సో అది పరిస్థితి. సో ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బెనిఫిట్స్ అందే వరకు కూడా మేము కొట్లాడతాం. ఇప్పుడు రేణుకా చౌదరి ఇంటి ముందున్న మనం సో వాళ్ళ ఇంటి ముట్టడి చేయడానికి ఇప్పుడు వీళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అడిగే బెనిఫిట్స్ కి సంబంధించి అంటే మీకు ఎంత రావాలన్నా 60 లక్షలు రావాలి సార్. అంటే ఎప్పుడు రిటైర్మెంట్ మీద? నాది సెప్టెంబర్ 24 సంవత్సరంలో రిటైర్డ్ అయినా ఇప్పటికి 2 సంవత్సరాల దగ్గరకు వస్తా ఉన్నది. బెనిఫిట్స్ ఎందుకు ఆపుతుంది ప్రభుత్వం? ఇప్పుడు మీరు దాచుకున్న డబ్బులే కదా, వాళ్ళ సొంత డబ్బులు అయితే ఇవ్వట్లేదు కదా. అవునండి, మేము దాచుకున్న డబ్బులు, మేము కష్టంలో ఉన్నాం, చాలా వృద్ధాప్యంలో ఉన్నాం. కొత్తగూడెం నుంచి ఇంత దూరం రావడానికి చాలా కష్టమైంది. మరి మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము ఎన్నెన్నో కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తామని అంటారు. ముందు మాకు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, మీ ఉచిత పథకాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కనుక మేము వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం, మా డబ్బులు మాకు చనిపోక ముందే ఇవ్వండి అని చెప్పి మేము ప్రాధాన్యపడతా ఉన్నాం. మీకెంత? మాకు 45 లక్షలు రావాలి. ఒక జీపీ దేనికోసం దాచుకున్నారండి? అన్ని ఇప్పుడు మా ఇల్లు లోన్ లో ఉంది. తర్వాత పిల్లల పెళ్లి చేయాలి, 2 అమ్మాయిలు. దానికోసం దాచుకున్న పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇటువంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఎక్కడ కూడా ఎవరు ఇంత పెండింగ్ పెట్టరు. లేదా రిటైర్ అయిన 2 లేదా 3 నెలలు ఇవ్వాలి. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ లోనే ఉంది. గవర్నర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కదా, గవర్నర్ కూడా దీని మీద పట్టించుకోవట్లేదు. దాదాపు 50 మంది చనిపోయారు కదా, 3 మంది చనిపోయారు. ఇప్పటికీ ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. మేము గట్టిగా 2 నెలలు కనుక అన్ని పక్కన పడేసి 2 నెలలు కనుక తలుచుకుంటే గవర్నమెంట్ 2 నెలల్లో మాక్సిమం 90% రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. కానీ వాంటెడ్లీ అన్ని ఎక్కడెక్కడో పట్టించుకుంటూ ఇప్పుడు సమ్మక్క సారక్కని, మూసీ ప్రక్షాళనని, సుందరీకరణ పోటీలని ఎన్నెన్నో రకాల అన్ని చేస్తున్నారు. కానీ మాకు ఇవ్వడానికి ఏమవుతుందో అర్థం కాదు. ఇప్పుడు రేణుకా చౌదరి ఇంటికి వచ్చారు కదా, అంటే ఏం డిమాండ్ చేయబోతున్నారా? ఏంటంటే సెంట్రల్ లో ఉన్నారు కదా ఎంపీ, కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివాలా పరిస్థితులు, ఇంత దివాలా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే డబ్బులు ఇవ్వడానికి మాత్రమే లేవంటున్నారు, మిగతా అన్ని ఉన్నాయి.
కాబట్టి ఇది అక్కడ ఢిల్లీ వరకు తెలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి తెలుస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇలాంటి దివాలా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన పెట్టాలి, చేతగాని ప్రభుత్వానికి. ఇటువంటి చేతగాని ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదు. డిఎల్ కూడా 5 పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ లో ఉంది, హెల్త్ కార్డు లేవు, ఏమీ లేవు. ఓన్లీ ఇంత కూడా మీకు ఎంత రావాలి? అదే కరెక్టే అండి. ఓకే ఓకే అన్న, మీకు ఎంత పెండింగ్ ఉంది ఇప్పుడు అమౌంట్? నాకు 50 లక్షలు ఉందండి. ఇప్పుడు మీకు ఎందుకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు మీకు? ప్రభుత్వం ఇప్పుడు ఇన్నిసార్లు అడుగుతా ఉన్నారు, దాదాపు 43 మంది చనిపోయారు. ప్రభుత్వ మొండి వైఖరి ఏంటిదంటే ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ లో కూడా మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో కూడా మా రిటైర్ అయిన వాళ్ళకు బడ్జెట్ కేటాయించబడ్డది. అయినప్పటికీ ప్రభుత్వం వివిధ పథకాలకు దాన్ని డైవర్ట్ చేసి మా డబ్బును అలాట్ అయిన డబ్బును వాడుకొని మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. తర్వాత మాకు రావాల్సిన డబ్బు అంతా కూడా మేము జీపీఎఫ్ మేము సేవ్ చేసుకున్న డబ్బు, టీహెచ్జిఎల్ఏ మేము మా డబ్బే, తర్వాత గ్రాట్యుటీ మాకు ఇవ్వాల్సిందే. ఇవన్నీ మేము పొదుపు చేసుకొని దాచిపెట్టుకున్న డబ్బులే వివిధ మార్గాల ద్వారా డైవర్ట్ చేసుకొని చాలా మంది ఎదురు చూస్తూ చనిపోయిన వాళ్ళు చాలా మంది మరణం సంభవించే పరిస్థితి కాదు. చాలా మంది 43 చనిపోయారు, 43 మంది దాదాపు 50 వరకు చనిపోయారు. అనేక మంది ఉద్యోగులు హాస్పిటల్లో ఇప్పుడు బెడ్ రిడన్ ఉన్నారు. కిడ్నీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, వివిధ రకాల అనారోగ్య కారణాలతో చాలా మంది హాస్పిటల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ చలో అసెంబ్లీ చేశాము, చలో ఏజీ ఆఫీసు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వము కనికరం చూపించడం లేదు. దానిలో భాగంగానే ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రేణుకా చౌదరి గారిని డిమాండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉందనా, లేకపోతే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అసెంబ్లీలోనే దీని మీద చర్చ జరపలేదు కదా ఏ ప్రతిపక్ష పార్టీ. ఆమె ఒక అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు. తర్వాత మా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర నాయకులు పట్టించుకోవట్లేదు కాబట్టి కేంద్రం అధిష్టానానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. చూడొచ్చు అంటే వాళ్ళందరూ కూడా రేణుకా చౌదరి ఆ గేట్ ముందు కూడా, ఇంటి గేట్ ముందు కూడా మొత్తం వాళ్ళందరూ కూడా రిటైర్ ఎంప్లాయీస్ తో పాటు బక్కా జడ్సన్ గారు కూడా నినాదాలు ఇస్తా ఉన్నారు. ఒకసారి బయటికి రావాలి, మాతో మాట్లాడాలి, మా సమస్యలు వినాలంటూ కూడా, మా సమస్యలు పరిష్కారం చూపాలంటూ కూడా ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న మీరు ఖచ్చితంగా మా తరపున పార్లమెంట్ లో మాట్లాడాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి ఇక్కడ అయితే కొంత ఉద్రిక్తత కనపడతా ఉంది. మరి సెక్యూరిటీ సిబ్బంది అయితే ఆమెను చూసిర్రు. సో ఒకసారి ఆమె బయటకు వచ్చే ప్రయత్నం, ఒకసారి అండి వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. చూడొచ్చండి, చూడొచ్చండి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒకసారి మరి అవి మాట్లాడతారంటే కలుస్తారా లేదా అనే దాని మీద ఇక్కడ చూడాలి. ఎందుకంటే బేసిక్ గా చూడొచ్చండి ఒక్కసారిగా విజువల్స్ ఒక్కసారి చూస్తే సో మొత్తం కూడా వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన పరిస్థితి మొత్తం మీద మరి ఆమె కలిసి ఏం మాట్లాడబోతున్నారు, వీళ్ళు ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు, దానికి సానుకూలత వస్తుందా, పార్లమెంట్ లో దీని మీద స్పందించే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. సో ఒక్కసారి అయితే వీళ్ళైతే కలవడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా బకాయిలను వెంటనే బకాయిలను వెంటనే బకాయిలను వెంటనే బకాయిలను వెంటనే ప్రభుత్వం నుండి వైఖరి రచించాలి, ప్రభుత్వం నుండి వైఖరి రచించాలి, ప్రభుత్వం నుండి వైఖరి రచించాలి. ఏదైతే రిటైర్ ఉద్యోగులతో పాటు బక్కా జడ్సన్ గారు రేణుకా చౌదరిని కలవడానికి ఏదైతే రావడం జరిగిందో దాని మీద ఆల్రెడీ లోపలికి ఎలవ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో రేణుకా చౌదరి గారు వాళ్ళతో మాట్లాడబోతున్నారు. మరి ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తుందంటే దీని మీద ఆమె మరి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి మరి దీని మీద పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా, దీని మీద సానుకూలంగా స్పందిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక నినాదాలు ఇవన్నీ కూడా. సో మరి దీన్ని ఆమె యాక్సెప్ట్ చేస్తారా అంటే కొంత క్వశ్చన్
క్వశ్చన్ మార్కే కనపడతా ఉంది. మరి ఆమె ఏం మాట్లాడబోతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్స్ మీద ఆమె రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు భేటీకి. సో వీళ్ళందరూ కూడా రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా లోపలికి అలౌ చేసిన పరిస్థితి. సో మనం కూడా సో ఇప్పుడు రేణుకా చౌదరి గారి ఇంట్లో ఉన్నాం. సో సార్ చూడొచ్చు మొత్తం అందరూ కూడా సో ఈరోజు తరలి వచ్చిన పరిస్థితి. కేవలం ఆమె రాజ్యసభ సభ్యురాలు కాబట్టి సో ఈమెతో మాట్లాడితే ఖచ్చితంగా ఇది పార్లమెంట్ వరకు వెళ్తుంది అనే ఒక ప్రయత్నంతో వాళ్ళు ఈరోజు ఈ ఇంటికి రావడం జరిగింది. సో రేణుకా చౌదరి గారితో వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ఈరోజు రిటైర్ ఎంప్లాయీస్తో పాటు బక్కా జాక్సన్ గారు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన గవర్నర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ప్రజాభవన్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, పలువురు మంత్రులకు కూడా వినతి పత్రాలు అందజేసిన పరిస్థితి. వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చాలా విధాలుగా అంటే ధర్నాల విధానంలో కావచ్చు, ప్రెస్ మీట్ల నుంచి కావచ్చు, లేదా రకరకాల వినతి పత్రాల అంశంలో కావచ్చు చాలా మార్లు ప్రభుత్వానికి వినవించుకునే ప్రయత్నం చేశారు. కానీ గవర్నర్ నుంచి అయితే దాదాపు ఎట్లాంటి రెస్పాన్స్ దీని మీద లేకపోవడం, సో ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద పట్టించుకుని దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం, సో ప్రధానంగా ఇదొక ప్రయత్నంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి దీని మీద ఆమె స్పందన ఎట్లా ఉండబోతుంది. ఎందుకంటే లోపలికి ఎలా చేసిరంటే కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయినట్టు. మరి ఇప్పుడు ఆమె విన్న తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి.